చేసిన వర్కే నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా? అప్పుడు నువ్వు స్మార్ట్ గా కాదు, హార్డ్ గా వర్క్ చేస్తున్నావు. వెల్కమ్ టు డే 12 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈ రోజు మనం టాపిక్ ఏంటంటే స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఏంటి అంటే సేమ్ క్యాలిక్యులేషన్ ని రిపీట్ చేయకుండా అవాయిడ్ చేయడం. ఇమాజిన్ నువ్వు విండో నుంచి బయటకు చూస్తున్నావు, కానీ నీకు ఫుల్ స్క్రీన్ ఒకేసారి కనపడదు. విండోని మూవ్ చేస్తే నీకు నెక్స్ట్ పార్ట్ కనిపిస్తుంది. అదే విధంగా కోడింగ్ లో కూడా ఒక ఫిక్స్డ్ సైజ్ రేంజ్ ని తీసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ మూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా అరే తీసుకున్నాం, 235 297 ఇది అరే అనుకున్నాం. ఓకే, సో మనకు 3 నెంబర్స్ సమ్ కావాలి. మనం నార్మల్గా ఏం చేస్తాం, ప్రతిసారి 3 నెంబర్స్ని యాడ్ చేస్తాం. కానీ స్లైడింగ్ విండోలో ఒకసారి క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ స్టెప్లో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం, ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తాం. స్లైడింగ్ విండో అంటే రీస్టార్ట్ కాదు, స్మార్ట్గా అప్డేట్ చేస్తూ ఫార్వర్డ్ మూవ్ అవ్వడం. ఇది యూజ్ చేస్తే అన్నెసెసరీ క్యాలిక్యులేషన్స్ తగ్గుతాయి, కోడ్ ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఎక్సలెంట్ టాపిక్స్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. నువ్వు ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో చేసి పెట్టుకో, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.